ఈరోజు బాబా సచ్చరిత్రములో 18, 19 అధ్యాయాలలో సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట అనే విషయం గురించి తెలుసుకుందాము. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనుట మిగుల ఆసక్తికరముగా ఉండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తరువాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమాడ్ పంత్ దీనికై ప్రయత్నించదలిచెను. ఒక బుధవారము రాత్రి పడుకొనేటప్పుడు ఇట్లనుకొనెను, రేపు గురువారము, శుభదినము, షిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడిపెదను అని నిశ్చయించుకొని పడుకొనెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయెను. దీక్షిత్ వాడ విడిచి బూటీవాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినపడెను. ఔరంగాబాదు నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచూ ఉండెను. అది ఏక్నాథ్ మహారాజ్ రచించిన గురు కృపాంజన పాయో మేరే బాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించెను. దాని మూలమున తన కండ్లు తెరవబడినని, దానిచే తాను శ్రీరాములోన బయట నిద్రావస్థలోనూ జాగ్రత్తవస్థలోనూ స్వప్నావస్థలోనూ అన్ని చోట్లను చూచితినని చెప్పాడు. పాట అది. అనేక పాటలు ఉండగా బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి ఈ పాటను ఏల పాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చెప్పిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంత్ ఆనాడంతయు రామనామస్మరణయే కాలము గడుపనించినవాడు కావున అతని మనోనిశ్చయము దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండును. రామనామస్మరణ ఫలితము గూర్చి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నింద గూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కరలేదు. సందర్భాను అవసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిగిలిన హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిపోయిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడగవచ్చును. పరులను నిందించు వాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించు వానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనగా వాని మలినము వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడినవాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడిన వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లెండీ తోటకు పోవునప్పుడు వారు బాబాను దర్శించెను. బాబా వానికొక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో. నీ స్వభావము కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకీ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనము నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే వెళ్ళిపోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడి వారు.
ఈ ఉపదేశములను మనస్సునందు ఉంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచము పైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయేదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేస్తే అంత మేలు. బాబా తాను సర్వంతర్యామినని చెప్పేడివారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో అవతారమిత్తిరి. బాబాకు సర్వస్య శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తాదాత్మ్యతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనసుతో ధార్మిక జీవనము గడపవలెను. ఇతరుల మనసు బాధించుచున్నట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలనాచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుణ్ణి పూర్తిగా నమ్మెదరో వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో ఇతర విషయములేమియూ ఆలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారము పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి ఎందుంచుకొని శరణు వేడుకొనమనెను. తానెవరు అను దానిని తెలుసుకొనగోరు వారికి శ్రవణమును మననమును చేయుమని సలహా ఇచ్చేడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి ఎందుంచుకొనువారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చొనుమనుట, కొందరిని కంఠోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగోపనిషత్తు భగవద్గీత పారాయణ చేయుమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశము ఇచ్చువారు, కొందరికి స్వప్నములో ఇచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో కనిపించి ఛాతిపైన కూర్చొని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నములో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టివానిలో ఒకటి పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణమాయి ఇంటి మసీదునకు ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకొని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశను. బాబా వామనగోన్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక పక్కకు దిగెను. బాబా అభిప్రాయమేమో ఎవరికీ తెలియట్లేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో ఉండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసియుండునని అనుకొనిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యము చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలేం ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగా ఇవ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును. పని చేయించేవాడు పని చేసేవారులు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టువానికి
కష్టపడి కూలీ చేయు వాళ్లకు మనస్పర్ధలు ఉండవు. ఇంతటితో ఈ 18, 19 అధ్యాయములు ఇవాల్టితో సంపూర్ణము అయినవి. రేపు 20వ అధ్యాయములో సమర్థత గలవారు సద్గురువే బోధించుటకు యోగ్యత అనే అంశముల గురించి తెలుసుకుందాము. నమస్తే.